హ్యావియర్స్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ అనేది ఎస్ఏ క్వశ్చన్కి వస్తే ఎలా రాయాలి అనేది చూద్దాం. ముందుగా ఈ వర్డ్స్ని గుర్తుపెట్టుకుందాం. లెటర్స్ని ఐఈసి, ఐఎఫ్యు, ఎన్డిఎల్. మళ్ళీ చెప్తున్నాను, ఐఈసి, ఐఎఫ్యు, ఎన్డిఎల్ అంటే ఏంటి? ఫస్ట్ది ఇన్అలైనబుల్, అనేబుల్ టు టేక్ అవే, తీసివేయబడదు. రెండోది ఎసెన్షియల్ అండ్ నెసరీ, చాలా అవసరం ప్రతి వ్యక్తికి కూడా. మూడోది కనెక్షన్ విత్ హ్యూమన్ డిగ్నిటీ. నాలుగోది ఇర్రివోకబుల్ అంటే అర్థం ఏంటి? నాట్ ఏబుల్ టు బీ చేంజ్డ్, మార్చడానికి సాధ్యమయ్యేది కాదు. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్, ప్రతి వ్యక్తికి కూడా అవసరము జీవిత సార్థకత. యూనివర్సల్, ఎక్కడైనా ఉన్నాయి, ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా. నెవర్ అబ్జల్యూట్ అంటే వీటికి కూడా కొంచెం లిమిటేషన్ అనేది ఉంది. డైనమిక్, కాన్స్టెంట్ చేంజ్ జరుగుతూ ఉంటుంది. లిమిట్స్ టు స్టేట్ పవర్ అంటే స్టేట్ కెనాట్ మేక్